9 టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. స్థానిక ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి రేపు తెరపడే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనే ఎలక్షన్స్ కు వెళ్లాలా లేదా అని బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే నిర్వహించాలా అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై నిర్ణయించనున్నారు. పాత పద్ధతినే అవలంబిస్తే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చే ఆస్కారం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానంగా ఎజెండా హైకోర్టు ఇటీవల మరొకసారి ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రశ్నించడంతో దానికి ఎలా సమాధానం ఇవ్వాలి, హైకోర్టు తీర్పు మేరకు ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనే అంశం ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశం కనబడతా ఉంది. ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ కోసమే వివిధ ప్రయత్నాలు చేసి చివరికి నిరసనలకు కూడా వెనకాడకుండా ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ అందరినీ అంటే న్యాయ పరంగా ఎలా వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టులో ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో తిరిగి హైకోర్టు గోల్ వైపు వచ్చిన పరిస్థితి. హైకోర్టులో స్పష్టంగా హైకోర్టు ఇప్పటికే చెప్పిన పరిస్థితి 50% రిజర్వేషన్ దాటకుండా పాత పద్ధతిలోనే ఎన్నికలు జరుపుకోవచ్చని గతంలోనే హైకోర్టు స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై వ్యవహరించాల్సిన విధానం ఏంటి అనేది కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే వెళ్తే గనక గతంలో చెప్పినట్లు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అనే అంశాన్ని మరొకసారి తెర మీద తెచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రిజర్వేషన్లు ఎన్నికల హామీ నుంచి ఇప్పటి వరకు వాటిని ఆచరణ దిశగా చేపట్టిన ప్రతి అడుగు, ప్రతి చర్య కూడా ప్రభుత్వం తనను సమర్థించుకుంటా వస్తా ఉంది. అటు బీజేపీని, బీఆర్ఎస్ ను ఎండగడతా వస్తా ఉంది. బీఆర్ఎస్ ఒక సీలింగ్ విధించడం జరిగింది, రిజర్వేషన్లు పెంచకుండా అని కొంతకాలం బీఆర్ఎస్ ను ఎండగట్టడం జరిగింది. అలాగే బీజేపీ 9th షెడ్యూల్లో చేర్చడం లేదని మరొక వైపు బీజేపీ తీరును కూడా ఎండగట్టడం జరిగింది. ప్రస్తుతం ఇవన్నీ ప్రయత్నాలు చేసిన తర్వాత ఇప్పుడు కేవలం ప్రభుత్వం ముందు ఉన్నది పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఎన్నికలకు పోవడం అనేది ప్రభుత్వం ముందున్న మార్గం. అయితే దీన్ని ప్రజల్ని ఎలా ఒప్పించాలనేది మార్గాలు వెతుకున్న పరిస్థితి. అందులోనే అంతేకాకుండా హైకోర్టు సూచించిన గడువు కూడా అంటే హైకోర్టు సూచించిన మేరకు వెంటనే ఎన్నికలు జరపాల్సి ఉంది. ఎన్నికలు జరపకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు కూడా కొన్ని 100 కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో అధికారుల పాలన వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తరఫున రావాల్సిన నిధులు ఆగిపోయిన పరిస్థితి. ప్రియాంక, థ్యాంక్ యూ.